అంటే పైరసీ మీద అంత దృష్టి పెడుతున్నప్పుడు మిగతా వాటి విషయంలో ఎందుకు నాన్ సీరియస్గా ఇండస్ట్రీ ఉంటుందన్నది ఇప్పుడు చర్చ. మొదటిది ఎక్కువ మంది నెట్జన్స్ కానీ పబ్లిక్ కానీ వ్యతిరేకిస్తున్నది రెమ్యునరేషన్స్. అంటే సినిమా యాక్టర్స్ అన్నేసి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు, వ్యయం పెరిగిపోతుంది. ఆ వ్యయానికి పెరిగిపోయి రేట్లు పెంచి మొత్తం అంతా భారం ప్రేక్షకుల మీద ఎట్లా వేస్తారన్నది తలెత్తుతున్న మొదటి ప్రశ్న. అంటే దీనికండి ఇప్పుడు డిమాండ్ సప్లై క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ హీరో పర్స్పెక్టివ్, మనకు గట్టి మంది ఒక 25 మంది హీరోలు ఉంటే అందులో అఫ్ కోర్స్ ఒక 15-20 మంది 10 మంది సేలబుల్ హీరోస్ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మార్కెట్ బాగుంది, ఓపెనింగ్స్ బాగున్నాయి, సినిమా ఆడిన ఆడకపోయినా ఫస్ట్ 3 days లో 30 కోట్లు 20 కోట్లు కలెక్ట్ చేసి దాని పొటెన్షియల్ బాగాలేకపోతే ఆ తర్వాత ఆగిపోవడం అయితే జరుగుతుంది. ఆ మాత్రం ఓపెనింగ్ తెచ్చుకునే హీరోలు కూడా లిమిటెడ్ గా ఉన్నప్పుడు, ఆ ఒక్కొక్క హీరోకి 4 నిర్మాతలు లైన్ లో ఉన్నప్పుడు ఆ హీరో ఖచ్చితంగా విల్ కమాండ్ ద మార్కెట్. నాకు ఇవాళ నాకు మీరు 100 కోట్లు మీరు ఇవ్వండి, మీరు ఇవ్వకపోతే మీ వెనక ఇంకోళ్ళు ఉన్నారు, అతను మీరు కాదంటే నెక్స్ట్ ఇంకోటి ఉన్నారు. కాబట్టి వాళ్ళు దిగి రావాల్సిన అవసరం లేదని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ బిజినెస్. వాళ్ళు చేసేది సంవత్సరానికి నేను 2 ఏళ్లకు ఒక సినిమా చేస్తాను, నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి 5గురు రెడీ ఉన్నారు, నేను ఇప్పుడు దిగి సంఘ సేవ చేయాలంటున్నారు వాళ్ళు. అంటే నా ఉద్దేశం ఎవరిని తప్పు పట్టద్దండి, వాళ్ళకి మీకు ఇష్టం ఉంటే చేయండి అన్నట్టుగా వాళ్ళు ఉన్నప్పుడు ఎవరిని నేను ఇందులో తప్పు పట్టను, దట్స్ అప్ టు దెమ్. కాకపోతే మనం హీరోకి అంత ఇచ్చినప్పుడు మిగతా అది కాస్ట్ కంట్రోల్ కనుక కరెక్ట్ గా విత్ ఇన్ టైమ్ లో చేసుకుని ప్రొడక్షన్ కంట్రోల్ కరెక్ట్ గా ఉండి, ఈ బడ్జెట్ ఇతని మార్కెట్ ఇంత ఉంది, ఇతని శాటిలైట్ ఇంత ఉంది, మనం చేసే రిస్క్ అలా ఈ 20% అన్నది కంటెంట్ లో అది రిస్క్ ఉంటుంది. అలా చేసి ఎవరన్నా చేయగలిగితే అది రుద్దినట్టు అవ్వదు. అట్ ద సేమ్ టైం వాళ్ళే ఉంటున్నారంటే, నేను జెన్యున్ గా నిర్మాతలు అడిగేది ఏంటంటే, మీరు ఇంత కాస్ట్లు పెట్టినప్పుడు, ఇంత హై టికెట్ పెట్టినప్పుడు ఫస్ట్ 1 or 2 days పెట్టండి, ఫ్రైడే సాటర్డే సండే 3 days పెట్టండి, మండే నుంచి రేట్స్ తగ్గించండి. సో దట్ అట్లీస్ట్ మనమే రిస్క్ లో ఉండం కదా. మనం ఇప్పుడు హై ప్రైజెస్ ఎప్పుడైతే పెట్టామో ఆ ఎఫోర్డబుల్ గా లేదు, నా రీచ్ లో ఆ సినిమా లేదన్నప్పుడే మనిషికి ఇటువంటి అంటే ఒక రాంగ్ వైపు వెళ్ళాలని థాట్ వస్తుంది కదా, అది డిస్కరేజ్ చేద్దాం. అలాంటప్పుడు ఈ క్లారిటీ లేకుండా ఐఫోన్ లోనో దేంట్లోనో మామూలు ఇంట్లో కూర్చొని చిన్న ఐప్యాడ్ లో చూసే కర్మ ఎందుకండి వీళ్ళకి. వాళ్ళకి 100-150 రూపాయల సినిమా ఉంటే ధైర్యంగా థియేటర్కి వస్తారు, హాయిగా ఏసీలో చూస్తారు, ఆ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు కదా. అది మనం దూరం చెయ్యొద్దు అన్న నా కోరిక. సో దట్ మళ్ళీ థియేటర్ బిజినెస్ పికప్ అవ్వాలి, ఇందులో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ సర్వే అవుతారు కదా. దట్స్ మై విష్.